అందరి నమస్కారం. నేను మీ కొమర్ రాజు భరద్వాజ శర్మ. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ కన్యా లగ్నంలో శని గ్రహం. మరి కన్యా లగ్నంలో శని మనకి పంచమాధిపతి, షష్టమాధిపతి అంటే 5వ స్థానానికి, అదేవిధంగా షష్టమ ఘాట్ 6వ స్థానానికి ఆధిపత్యం వహిస్తుంది. త్రికోణాధిపత్య గ్రహంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇది శుభఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. లగ్నస్థ కన్యా లగ్న శని మంచి శుభఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదైతే లగ్నస్థ శని వ్యక్తికి బుద్ధిశాలిగా, జ్ఞానిగా మారుస్తూ ఉంటుంది. కఠినమైనటువంటి పనులు చేసేవాడిగా, కఠినమైనటువంటి శ్రామికుడుగా ఇక్కడ లగ్న శని మారుస్తూ ఉంటుంది. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యాన్ని ఇస్తాడు. వీరికి ప్రవాహిక జీవితాన్ని అశాంతికరంగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం కూడా శారీరక దారుఢ్యాన్ని ఇస్తాడు. ఒక మధ్యంత వయసు వచ్చేసరికి వీళ్ళు కొద్దిగా అశాంతికరంగా జీవితాన్ని మారుస్తూ ఉంటారు. అది కూడా ఉంటుంది. మధ్యస్థ వయసు వచ్చేసరికి సంతానంతో సత్సంబంధాలు ఉండకపోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ అంటే 3, 7, 9 స్థానాలపై దృష్టి సారిస్తాడు. కనుక తృతీయ స్థానం కాబట్టి సోదరులతో అభిప్రాయ భేదన కలగజేస్తాడు. సప్తమ స్థానం కాబట్టి జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు క్రియేట్ చేస్తాడు. నవమ స్థానం కాబట్టి అదృష్టాన్ని కొద్దిగా పారదోలుతూ ఉంటాడు. ఇప్పుడు మంచి చేయాలి కదా, ఎక్కడ మంచి చేస్తుంది అంటే ఏదైతే శనిగ్రహంతో పాటు గురుగ్రహం కానీ శనిగ్రహంతో శుభగ్రహాన్ని కూర్చున్నప్పుడు తృతీయ, సప్త, నవమాధిపతుల యొక్క దృష్టిని నష్టాన్ని కొద్దిగా పూడుస్తూ ఉంటాడు. లగ్నస్థ శని ఉన్నప్పుడు జీవిత భాగస్వామి అందంగా ఆధ్యాత్మిక కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ ఈ లగ్నస్థ శని ఉన్నప్పుడు మొండితనం, క్రోధ స్వభావాన్ని, కోప స్వభావాన్ని బాగా కలిగి ఉంటారు. వైవాహిక జీవితం సమస్యలు ఉంటాయి. ఈ లగ్నంలో శని పంచమాధిపతి, షష్టమాధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. షష్టమాధిపతి అంటే శత్రుస్థానానికి, పంచమాధిపతి అంటే సంతాన స్థానానికి. కానీ వీరి శరీరం చాలా బలమైనది, పూర్ణాయుష జాతకులుగా వీళ్ళు మారుస్తూ ఉంటుంది. కఠినమైనటువంటి పనిని కూడా చేయడానికి వెనకాడరు. జ్ఞానం, బుద్ధి కుశిత ఇవన్నీ కూడా వీళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. వీరి పరివార జీవితం అనేది ఏదైతే అశాంతితో కూడి ఉంటుంది. పరివారకం అంటే ఏంటి? పక్కన చేసేటువంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు, పరివారం అంటాం మన వాళ్ళని. ఆ పక్కన చేసే వాళ్ళ వల్ల వీళ్ళ జీవితం కొద్దిగా అశాంతివంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో సోదిగా మనం ఎక్కువ మాట్లాడకూడదు. దీనివల్ల మెయిన్గా మనకి ఏంటంటే ఈ యొక్క శని లగ్నస్థ ఉండడంలో సంతాన విషయంలో కొన్ని జాతకాల సంతానం కలగని జాతకాలు కూడా ఉన్నాయి. కొన్ని జాతకాల సంతానం కలిగినా కానీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి అందంగా ఉండటం వల్ల ఎక్కువ శాతం కూడా శత్రుపీడ కలగజేస్తూ ఉంటుంది. ఈ గృహస్థ జీవితంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ సుఖవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మనకి కన్యా లగ్నం శనిగ్రహం కూర్చున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు. తదుపరి మనం తెలుసుకునే కన్యా లగ్నం రాహుగ్రహం కూర్చుంటే ఎలాంటి పరిణామాలు జరిగితే విశాల మొత్తం తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా కింద తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ.
Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.